తెలంగాణ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కొత్తగా మంజూరైనటువంటి లామినేటెడ్ ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ కార్డులను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నుంచి పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటిపారుదల, ఆహార అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమోను జారీ చేశారు. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో రేషన్ కార్డుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని తెలియజేశారు. కొత్తగా అర్హత పొందినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలాగా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అయితే అమలు చేస్తున్నామని తెలియజేశారు. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ప్రారంభోత్సవం నిర్వహిస్తూ ఉండగా మరి అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నామని కూడా తెలియజేశారు. ఇక ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి ఆయన తెలిపారు. లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి మరి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు కూడా అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా కూడా ఆయన పేర్కొన్నారు. పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందినటువంటి ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ యొక్క కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పాలనలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని కూడా ఆయన కొనియాడారు.